ప్రియులారా, పెంతుకొస్తు పండుగ లేక ధవళ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విశ్వరుని కొనియాడరే భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్మే మెచ్చుగా మదినెంతుము భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే పూటగీతం చేయదానే నటి దేవుని శక్తిని పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే మేటి సంగీతంబులుపై నింటనారవముందను చాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే మిక్కిలి కష్టంబులతో మెతికిని పొందను దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభు
సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. పెంతుకోస్తు పండుగ లేక ధవళ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా ఆత్మలోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగును
స్థలమునందున ఇలాకు సమాధానం నరుల కాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచి వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మల మూలముననే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, పెంతెకొస్తు పండుగ లేక ధవళ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. పెంతెకొస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది.
కాబట్టి ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చెయ్యము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, నా నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అన్యజనుల నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించుదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. శుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో
మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో నుండును. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆత్మానందముతో దైవ
నడిచి ఆత్మ నడుపు సత్యములోనికి పుండే ఆత్మ నడుపు దీవించి పంపుము దైవాత్మమమ్మును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మ నడుపు సత్యములోనికి పుండే ఆత్మ నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. పెంతుకోస్తు పండుగ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వీరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీకు స్తోత్రాలు. నాయనా, ఈ పెంతుకొస్తు పండుగ ఆరాధనలో పాల్గొని మిమ్మలను ఆరాధిస్తూ స్తుతిస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వదించండి, దీవించండి. మీ దాసుని మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, ఈ దినము పెంతుకోస్తు పండగ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనకు ఇచ్చిన 3 లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. పెంతుకొస్తు పండుగ అనే దాని కొరకు మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. పెంతుకొస్తు అనగా 50వ దినము అనే మాట. ఇది గ్రీకు పదము నుండి ఇది వచ్చినటువంటి మాట. ఈ పెంతుకొస్తు పండుగ ఈ దినమును ధవళ ఆదివారము అని పిలుస్తూ ఉంటాం. అందుకనే ఈ యొక్క ధవళ ఆదివారాన్ని ఏమంటారంటే వైట్ సండే అని కూడా పిలుస్తూ మనం ఉంటాం ప్రియులారా. అంతేకాకుండా ఈ దినమున ద చర్చ్ వాజ్ స్టార్టెడ్, సంఘము ఆవిర్భవించబడినది అనే మాటలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇట్స్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క జన్మదిన ఉత్సవము అని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా ఈ యొక్క పెంతుకోస్తు అనే దాని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇశ్రాయేలీల పండుగలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ. అలాగనే దీనిని వారముల పండుగ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇది పస్కా పండుగకు మరి తరువాత 50 దినాలకు ఇది వస్తూ ఉన్నది. ఈ పండుగకు యూదులు ఆయా ప్రాంతాల నుండి వారు యెరూషలేమునకు వస్తూ ఉంటారు. ఈ పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అంటే మిడిల్ ఆఫ్ ది ఏప్రిల్ నెల మధ్యలో ఇంచుమించుగా వస్తూ ఉంటుంది. మరి పెంతుకోస్తు పండుగ ఎప్పుడు వస్తుంది అంటే బిగినింగ్ ఆఫ్ ద జూన్ యొక్క
ప్రారంభంలో పెంతుకొస్తు పండుగ వస్తూ ఉంటుందనే మాటలు తెలియచేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పెంతుకొస్తు పండుగ దాని యొక్క మరి ప్రాముఖ్యత కొద్దిగా తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన 3వ దినమున ఆయన పునరుద్ధానం తరువాత ఆయన 40 దినాలు 11 మారులు సుమారు 500 మందికి ఆయన కనుబరుచుకున్నాడు. అనంతరం ఒలీవ కొండ మీద నుండి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళాడు. ఆరోహణము అయిన తరువాత 10వ దినమున పెంతెకొస్తు పండుగ మనకు ఇక్కడ ఆచరింపబడుచు ఉన్నదనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క యేసు ప్రభు పరమునకు వెళ్ళక మునుపు ఆయన పరిశుద్ధాత్ముని ఆయన అంటాడు, ఆదరణకర్తను మీకు నేను ఇదిగో మీకు పంపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా. కాబట్టి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చూస్తూ ఉంటున్నప్పుడు వాగ్దానం యొక్క నెరవేర్పు ప్రకారంగా శిష్యులు కనిపెట్టుచూ ఉన్నారు. శిష్యులు కనిపెడుతూ ఉంటూ ఉన్నప్పుడట పెంతెకొస్తు దినమున శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు అగుటకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే అన్య భాషలలో వారు మాట్లాడటం, అద్భుత కార్యాలు చేయటం, పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇచ్చుట, ఈ యొక్క ప్రాముఖ్యమైన కార్యాలు మనము ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూస్తే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏంటంటే, అంత్య దినమందు నేను మనుష్యులు అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేర్పు. కాబట్టి మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవనులు వారు దర్శనాలు పొందుకుంటారు, అలాగనే ఇక్కడ వృద్ధులు కలలు కొందురు అని ప్రవచనాలు ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా తెలియచేయబడినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దినము మన యొక్క సువార్త వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచన ప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ కూడా ఉండుటకు ఆయన వీరొక ఆదరణకర్త. ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ అక్కడ మీకు అనుగ్రహించబడుతూ ఉన్నది. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఆ యొక్క ఆదరణకర్త ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఆ సత్యస్వరూపియగు ఆత్మ ఏం చేస్తాడంటే మనతో కూడా నివసిస్తాడు. ఆయన మనలో ఉంటాడు. మనను అనాథులుగా విడవకుండా మన యొద్దకు ఆయన వస్తాడు. అందుకని యోవేలు గ్రంథములో ఇక్కడ 2వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదాను. దేవుని యొక్క వాగ్దానం, సర్వజనుల మీద కూడా తన ఆత్మను ఆయన కుమ్మరిస్తాను. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో 1వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడట ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతులు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అందరూ ఒక చోట వారు కూడుకుని ఉన్నారు. ఆ తరువాత మరి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట ఇల్లంతా కూడా నిండాను. జాగ్రత్తగా మనము గమనిద్దాం. వారు పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక చోట వారు కూడుకుని వారు చేరుకుని వారు ఉన్నారు. అప్పుడట వేగముగా అలాగే బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నింపాను. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అందరూ వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ
ఎంతమంది అయితే కూడుకుని ఉన్నారో అందరిపై కూడా పరిశుద్ధాత్మ నింపబడిందట. ఆ ఆత్మ వారికట వాక్శక్తి వారికి అనుగ్రహించబడిందట. ఆ వాక్శక్తి కొలది వారు అన్య భాషలలో వారు మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 6వ వచనములో చూస్తున్నాడు, ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడుట విని వారు కలవరపడ్డారు. అక్కడ ఎన్నో రకాల భాషలు కలిగిన వారు వారు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వారి భాషల్లో వారు మాట్లాడుతూ వారికి వినిపించిందట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు పెంతుకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. పెంతుకోస్తు పండుగ దినము యొక్క ప్రాముఖ్యత ఏమిటని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ దీనికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ, యేసు ఆత్మ, ఆదరణకర్త, సత్యము గల ఆత్మ, కృపగల ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ, ఇక్కడ ఉత్తమమైనటువంటి ఆత్మ లేక దయగల ఆత్మ. ఇన్ని రకాలుగా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి పేర్లు పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయనట బోధిస్తూ ఉంటాడు. అలాగనే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చెబుతున్నమాట, పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. అలాగనే ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనములో చూస్తే వాదించును. అలాగనే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఆదరించును. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో సహాయము చేయును. కాబట్టి ఇలాగూ పాపమును నీతిని తీర్పును ఒప్పిస్తారు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పెంతుకోస్తు దినమున ఇక్కడ జరిగినటువంటి గొప్ప సత్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కాదు. ఇక్కడ ఆత్మస్వభావము, శరీర స్వభావం, ఆత్మానుసారులు, శరీరానుసారులు అని మనం 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దైవవాక్యం అంటుంది దేవుని ఆత్మ మనలో నివసించాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించిన ఎడల ఆత్మస్వభావులమే మనం. దేవుని ఆత్మ మనలో నివసించకపోతే శరీర సంబంధమైనటువంటి వారమే, శరీర కార్యాలకు మనం లోబడిపోతూ ఉంటాం. కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచున్న ఎడల మనము ఆత్మ సంబంధులమే. కాబట్టి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి సంఘముగా, నింపబడినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. లేక దేవుని యొక్క ఆత్మ లేని వారముగా ఉంటే మనము ఆయన వారము కాదు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు త్రిత్వములో 3వ భాగముగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి త్రిత్వములో పరిశుద్ధాత్మ 3వ వ్యక్తి. పరిశుద్ధాత్ముడు వ్యక్తిత్వమును తెలుపుచు ఆయన శక్తిమంతుడని, 3వది సర్వవ్యాప్తి అని, 4వది సర్వజ్ఞుడని మనం గ్రహించాలి. ఆయన అన్ని కాలాలలో, అన్ని స్థలాలలో అందరికీ తోడుగా ఉండేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అనే మాటను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందంటే పెంతుకోస్తు పండుగ దినమున ఈ యొక్క మరి ఆ ఆత్మ కుమ్మరింపు జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా.
ప్రియులారా, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటంటే సమస్తమును బోధిస్తాయి. మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అలాగని మన నడతలయందు ధృవీకరిస్తూ ఉంటుంది, ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉంటుంది, క్రీస్తుకు సాక్షులుగా చేస్తూ ఉన్నది, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపచేయును. పరిశుద్ధాత్మను పొందినప్పుడట అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నప్పుడట శక్తిమంతులం అవుతాము అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో ఇక్కడ 29వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి వాళ్ళని కలుసుకొనమని చెప్పారు. ఆత్మ కార్యాలు కాబట్టి ఈ ఆత్మతో నడిపింపబడినటువంటి ఫిలిప్పు రథము దగ్గరకు వెళ్ళి అతని యొక్క కోరిక మేరకు రథము ఎక్కి అతడు చదువుచున్నది వివరిస్తూ ఉంటున్నప్పుడు అతడు రక్షణ మార్గంలో ప్రవేశించి బాప్తిస్మం పొంది బలపడ్డాడు. ప్రియులారా, ఆత్మ కార్యాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ దురాత్మ కూడా ఉంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించేది? కాబట్టి శరీర కార్యాలు, శరీరక సంబంధమైన జీవితాల్లో ఇక్కడ శరీరాత్మలు ఏం చేస్తాయంటే శోధించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో దైవవాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ వలన నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఎందుకు అంటే పాప క్షమాపణ కొరకు ప్రతివాడు కూడా బాప్తిస్మము పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అను వరం మనం పొందుతాం. పరిశుద్ధాత్మ అను వరం పొందాలి అంటే బాప్తిస్మాన్ని మనం పొందవలసినటువంటి అవసరత. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనములో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని పిల్లలమనే ఆత్మ తానే సాక్ష్యము ఇస్తూ ఉంటూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈవేళ మనము పెంతుకొస్తు పండుగ కొరకు మాత్రమే, పెంతుకొస్తు పండుగలో ఇక్కడ త్రిత్వములో 3వ భాగమైన పరిశుద్ధాత్మను కుమ్మరింపు కొరకు, పరిశుద్ధాత్మ కార్యముల కొరకు మనము ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, అలాగనే యెహెజ్కేలు గ్రంథములో ఈవేళ 36వ అధ్యాయములో 23వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైనటువంటి నామమును నేను పరిశుద్ధపరుచుకుందును. అన్యుల మధ్య మరి ఆయన నామము దూషించబడింది. అయినప్పటికీ కూడా దేవుడట మరలా ఆయన యొక్క నామాన్ని ఘనపరుచుకుంటాను అని తన ప్రజలతో వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 25వ వచనములో అపవిత్రత యావత్తూ పోవునట్లు వీళ్ళు ఎందుకు ఇక్కడ దేవుని మీద తిరుగుబడి దూషించారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు మరి ఆత్మ సంబంధులు కాదు, లోక సంబంధులు, శరీర సంబంధులు, శరీర కార్యాలు వారు చేస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని నామాన్ని వారు దూషిస్తూ వారు ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. వారు అపవిత్రులుగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇక్కడ వారి యొక్క అపవిత్రత పోగొట్టడానికి ఆయన ఏం చేశాడు? యోహాను సువార్తలో శిష్యుల యొక్క పాదములు ఆయన కడిగినట్లుగా చూస్తూ
అంతేకాదు కల్వరిగిరిలో మానవుని యొక్క రక్తాపరాధాలు కడగటానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తములో సంఘం లేకుంటే విశ్వాసి కడగబడాలి. మన పాపములు ఎర్రనివిగా ఉన్నాయి, కెంపు వలె ఉన్నాయి. వాటిని ప్రభువట హిమము వలె, వాటిని గుర్రెబొచ్చి వలె తెల్లవిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు అపవిత్రుడు. కాబట్టి మానవుని యొక్క అపవిత్రత పోగొట్టడానికి ప్రభు మాదిరి చూపటానికి ఇక్కడ వారి యొక్క పాదములు కడిగి సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. మన యొక్క రక్తపరాధములు, రక్తపు డాగులు, పాపపు మరకలు కడగట. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు, మీకును నాకును మీ పాపములు అడ్డుగా ఉన్నవి. ఆ పాపములు పోవాలంటే ఇక్కడ దైవవాక్యము అంటూ ఉన్నది, మీ మీద ఇదిగో శుద్ధ జలమును నేను జల్లుతాను. మీరు ఇదిగో అపవిత్రులుగా ఉన్నారు, కాబట్టి పవిత్ర జలాన్ని నేను జల్లుతాను. కాబట్టి ఇక్కడ మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, నా నామ ఘనతను మీరు ఏం చేశారంటే ఇక్కడ దూషించారు. ఇక్కడ ఒకటి మీరు భౌతికంగా మీరు దూషించారు. రెండవది మీ క్రియల ద్వారా, ఆ క్రియలు ఏంటి? విగ్రహారాధన. మీ విగ్రహారాధన చేయుట ద్వారా మీకు అపవిత్రత సంభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ ఆత్మీయ భౌతిక సంబంధమైన అపవిత్రత పోగోవాలంటే శుద్ధ జలాన్ని నేను జల్లుతాను. అంతేకాకుండా ఇక్కడ ఆయన వాటిని నేను తీసివేస్తాను. మన పాపములు తీసివేయటానికి యేసయ్య ప్రత్యక్షపరచబడినని యోహాను పత్రికలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 26వ వచనములో అంటాడు, ఆయన అంటున్నాడు, మీలో ఉన్నటువంటి అపవిత్రత నేను తీసివేస్తాను, ఆయన తీసివేస్తాను అంటూ ఉన్నాడు. ఆయన శుద్ధ జలాన్ని జల్లుతాను అంటున్నాడు. ఇక్కడ మీకు నూతన హృదయము. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనది. కాబట్టి మానవుని యొక్క పాప జీవితానికి నిలయము ఏంటంటే హృదయమే. కానీ హృదయం ఎలాగ ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనము దేవుని యొక్క మందిరాలుగా నిర్మించబడినట్లుగా చూస్తాం. కాబట్టి మన హృదయాలు ఏ విధంగా ఉన్నట్టు దొంగల గుహగా ఉంటున్నట్లుగా చూస్తాం. అపవిత్రత దాచబడి ఉంటూ ఉన్నది, అపచారానికి నిలయముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రభు అంటూ ఉన్న మాటలు ఏంటంటే నూతన హృదయము నేను మీకు ఇస్తాను, అనగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయములో. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము హృదయ శుద్ధి కలిగినటువంటి వారముగా మనము ఉండాలి, అపవిత్రమైనటువంటి హృదయాలతో కాదు. ఎందుకంటే ఈ హృదయము దేవునికి మందిరం, దేవుని యొక్క నివాస స్థలముగా ఉంటుంది. కాబట్టి ఆయన ఇంకా ఉంటున్నటువంటి మాటలు మీకు ఇదిగో నూతన స్వభావమును కలుగు చేసేది. మరొక చోట అంటాడు, నూతన హృదయమే కాకుండా ఆయనట రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఆయన దయచేస్తాడట. రెండవ మాట ఆయన అంటున్నాడు, నూతన స్వభావమును కలుగు చేసేదని. మన స్వభావము, మన వైఖరి మారాలి. మన భౌతిక సంబంధమైనటువంటి రూపురేఖలు మార్చుకుంటాం ప్రభువుకి ప్రాముఖ్యమైన సంగతి కాదు. హృదయ అంతరంగాన్ని మార్చుకోవాలి, బాగు చేసుకోవాలి. ప్రియుల, ఒక గృహము లేక ఒక మంచి డూప్లెక్స్ లేక ఒక విల్లా మనం కట్టుకొని మరి కొద్ది కాలమైన తర్వాత ప్రతి అకేషన్కి ఫెస్టివల్స్కి ఏం చేస్తారంటే లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని లోపల బయట కూడా చాలా ఖరీదైనటువంటి పెయింటింగ్స్ దాన్ని చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన స్వభావము కూడా ఏ విధంగా ఉండాలంటే పైకి ఏదో మెరుగులు దిద్దుకునేదే కాదు. శాస్త్రులు పరిచర్యలు ప్రభు ఆయన గద్దిస్తున్నాడు,
మీరు సున్నము కొట్టిన సమాధులు, పైకి చాలా చక్కగా సమాధులు అలంకరించబడి ఉంటాయి ఈస్టర్ పండుగకు చూస్తే. కానీ అది అయిపోయిన తరువాత వాడి పరిస్థితి వెళ్ళటానికి భయం అవుతుంది. అంతేకాదు, ఆ సమాధిని ఒకవేళ పగలగొట్టి చూస్తే దాంట్లో ఎముకలు మాత్రమే, దుర్వాసన మాత్రమే. ఒకవేళ మానవుడా, నీవు నీ పైన స్వరూపాన్ని ఒకవేళ దినదినమును కూడా మార్చుకొని నీవు ఒకవేళ దాని సౌందర్యం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో, మంచిదే. కానీ దానికంటే విలువైనది నీవు ఆత్మ సౌందర్యం నువ్వు కలిగి ఉండాలి. నీ స్వభావాన్ని నీవు మార్చుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. పులిని పెంచుతారట కొంతమంది చిన్నప్పుడు నుండి కూడా, మంచిదండి. కానీ దాని స్వభావం ఎక్కడ నుండి బయటకు వస్తుందంటే, ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ అతని రక్తపు బొట్టును రుచి చూస్తే ఆ తరువాత అతన్ని చంపటానికి వెనుకాడదాడు. స్వభావం మారాలి ప్రియులారా. రూపము మారటం చాలా సులువే, మార్చుకోవచ్చు అధునూతనమైనటువంటి కాలంలో. కానీ హృదయాన్ని మార్చుకోవాలి, స్వభావాన్ని మనం మార్చుకొని దేవుని వైపుకు మనం మార్చుకోవాలి. మనము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆత్మ కాదు, మనము దైవ సంబంధమైనటువంటి ఆత్మను మనము కలిగినటువంటి హృదయముగా మనము మార్చుకోవలసినటువంటి అవసరత. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీ కొరకు. అంటే హృదయము మార్పు చెందటానికి రాతి గుండెకు మార్పు రాదండి. అది కఠినమైన మనస్సు, కరగదండి. కానీ మాంసపు గుండె ఉంది. ఒక క్షణము కాకపోతే, ఒక రోజు కాకపోతే, ఒక సంవత్సరంలో కాకపోతే, ఒక సంవత్సరంలో తప్పనిసరిగా రిపెంట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మాంసపు గుండె. కాబట్టి ప్రభు వారికి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మీ మీద శుద్ధ జలాన్ని నేను ఇదిగో జల్లుతానయ్యా, మిమ్మల్ని పవిత్రపరుస్తానయ్యా, మీ అపవిత్రత తీసివేస్తానయ్యా, మీకు నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, మీ స్వభావాన్ని మారుస్తాను, రాతి గుండె తీసివేసి మాంసపు గుండె నేను మీకు ఇస్తాను అని చెప్పి ఈవేళ పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకొస్తు పండుగ దినముల కొరక 36వ అధ్యాయం 27వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించేవారుగా. ఎప్పుడు మన స్వభావాన్ని మారిన తర్వాత, మన రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె మనకు ఇవ్వబడిన తర్వాత, మనకు నూతన హృదయము ఇచ్చిన తరువాత ఏమొస్తుందట? పరిశుద్ధాత్ముని కుమ్మరిస్తాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని నేను చేస్తాను. నేను మీ పితరులకు మరి ఇచ్చినటువంటి దేశములో మీరు నివసిస్తారు, మీరు నా జనులై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. ఇన్ని గొప్ప కార్యాలు జరగాలంటే మనలో ప్రభువు వైపు మార్పు కావాలి. ఇక శరీర సంబంధమైనటువంటి ఆత్మ కాదు, లోక సంబంధమైనటువంటి ఆత్మ కాదు. ఏ ఆత్మ కావాలి? పరిశుద్ధాత్మ మనపై కుమ్మరించబడుతూ ఉంటూ ఉన్నప్పుడు. కాబట్టి ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మరి ఎఫెస్సి పత్రికలో కూడా 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, ఆయన ద్వారా, ఎవరి ద్వారా? మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలం. ఉభయులము తండ్రి బిడ్డలముగా ఒక సన్నిధిని చేరగలం. పెంతెకొస్తు పండుగ దినమున సంఘము ఆవిర్భవించినప్పుడు, సంఘం యొక్క జన్మదినోత్సవము సందర్భముగా ఇక్కడ సంఘము పరిశుద్ధాత్మను అక్కడ పొందుకున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఉభయులమును కూడా ఏ విధంగా ఉన్నాం అంటుందంటే, ఒక్క ఆత్మయందే మనము తండ్రి యందు చేయబడి ఉన్నాం. అందుకని ప్రారంభంలో చదువుకున్న ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నా తండ్రిని నేను వేడుకుంటాను, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తాను. అట్టి పరిశుద్ధాత్మను ఆ యొక్క ఆది సంఘం పెంతెకొస్తు పండుగ దినమున ఏవైతే ఇంకా పొందుకొని
ఆత్మీయ మేళ్ళు పొందుకుందో అలాగే ఆరాధిస్తున్న మనమును కూడా పరిశుద్ధాత్మని పొందుకుని మనమును కూడా ఆ విధముగా ఆశీర్వదించబట్టాలి. దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము. నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము. సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి, నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయన వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. నాయన, మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే టెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు సత్ఫలితము అనుగ్రహించండి. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభా ఇదిగో డిగ్రీ, పీజీ మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించే జయము కలుగొచ్చాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగొచ్చేయండి. నాయన ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు, ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన, సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా
మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయనా మరి మెసేజ్ పెడుతూ ఫోన్ చేస్తూ నాయనా వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి వారందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చి సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాల నుండి తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే ఈ 40 దినాలు మండల కాల ధ్యానాలు కూడా ప్రభువా ప్రతి ఉదయకాలము నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు దేవా. ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి. అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి 4 యవన బిడ్డల కొరకు నాయన ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో 4 పాలిభాగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయన నీ బిడ్డలైన ప్రతి వారితో, ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దాయిచ్చి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల